జై శ్రీమన్నారాయణ. టాక్ టీజీ స్టూడియోస్కి స్వాగతం. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరంలో వచ్చేసి ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. అసలు రాశులు ఎలా ఉన్నాయి, ఈ కర్కాటక రాశి ఎలా ఉంటుంది, వీటి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది, ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల శుభం అశుభం జరుగుతుంది, ఈ మార్చి మాసంలో ఏదైతే 2025 సంవత్సరం మార్చి మాసంలో ఈ కర్కాటక రాశి వారు ఎంతవరకు ధనధాన్యాలతో తొలదూగుతారు, ఎంతవరకు ఒక ఆరోగ్య స్థితిగతుల నుంచి బయటపడతారడానికి ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే కనుక నాకున్నటువంటి జ్ఞాన ప్రకారంగా ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి స్థితిగతుల ప్రకారంగా పరిశీలన చేశాను. దాని వరకు ఒకసారి చూద్దాము ఎలా ఉందనేది. అయితే మనకి 12వ స్థానంలో ఏదైతే కుజుడు ఉన్నాడో ఈ కుజుడి వెనకంజులో నడుస్తూ ఉన్నాడు అనమాట. వెనకంజులో నడవడం వల్ల మనకి 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల పెళ్ళిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా వారు పెళ్ళిళ్ళు చేసుకునే దానికి ఈ యొక్క మనకి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా ఆగడం మంచిది. ఆగడం ద్వారా స్వస్థానంలోకి అంటే కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చిన తర్వాత అంత పెద్దగా మీ మీదకి బాధించదు. ఎందుకు అంటే 4వ స్థానం అంటే ఇటు నుంచి మనం వెనక నుంచి చూసుకున్నట్లయితే కనుక మనకి 9వ స్థానంలో గురుడు ఉండడం, అలానే మనకి 7వ స్థానంలో మనకి షష్టగ్రహి కూటమి నడవడం, అలానే మనకి 7వ స్థానంలో రాహువు, అలానే మనకి బుధుడు కూడా ఉండటం, రవి భగవానుడు 14వ తారీఖు మార్చి వరకు ఉండటం, అలానే మనకి 6వ స్థానంలో కనుక మనకి శని భగవానుడు ఉండటం వల్ల మీకు అన్ని రకాల ఇబ్బందుల నుంచి తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి మీరు ఈ మాసంలో పెళ్ళిళ్ళు కనుక చేసుకోకుండా ఉండడం, కుదిరించుకోవడం మంచిది ఒక పట్టణ. కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం, అన్ఎక్స్పెక్టెడ్గా ముందుకు వెళ్ళడం లాంటివి చేయకండి. ఈ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి ఎవరైతే కర్కాటక రాశి వారు ఉంటారో వారికి ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో విడాకులు కావడం లేదా గొడవలు అవ్వడం, మధ్యలోకి 3వ వ్యక్తి రావడం వల్ల సంసారంలో ఇబ్బందులు ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో కర్కాటక రాశి వారు కుదిరించుకోవచ్చు పెళ్ళిళ్ళు, కానీ మన అబ్బాయి అనిపించుకోవచ్చు, కానీ పెళ్ళిళ్ళు చేసుకునేందుకు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. కాబట్టి ఆ మేర బాగోదు. అందుకని ఎవరైతే కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం, పూర్వీకుల శాపంతో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా మీకు ఈ యొక్క దోష పరిహారాలు చేసుకునేందుకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు. అలానే ఈ కర్కాటక రాశి వారికి విదేశీయానానికి వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక కెనడా వైపు ప్రయత్నం చేయండి. కెనడా వైపు చూస్తే కనుక ఖచ్చితంగా మీకు వీసాలో, ఇంటర్వ్యూస్లో అన్నిట్లో మీరు పాస్ అయ్యేసి విదేశీయానికి చదువుకోవడానికి వెళ్ళినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. అదే మీరు డాక్టర్గా ఎవరైనా ఉంటే కనుక కర్కాటక రాశి వారు ఎక్కువగా డాక్టర్లు మనం చూస్తూ ఉంటాం. ఈ డాక్టర్ కనుక ఎవరైనా విద్య చేసి ఉండి విద్యారంభం అంతా అయిపోయేసి ఎక్కడైనా హాస్పిటల్లో వర్కింగ్ డాక్టర్గా వర్క్ చేసుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి రిలేషన్షిప్ నుంచి, ఫ్రెండ్షిప్ నుంచి, వెల్వేషన్ నుంచి సహాయ సత్కారాలు అందుతాయి. కాబట్టి ఆ మేర మీరందరూ కూడా డాక్టర్గా ఓన్ క్లినిక్ పెట్టుకునేలా కూడా ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ యొక్క మార్చి మాసంలో మీరు ప్రయత్నం చేయొచ్చు. అలానే విదేశయానానికి మనం అనుకున్నట్లుగానే మీకు అన్ని రకాలుగా జాబ్ పర్పస్ మీరు ప్రయత్నం చేసినా కూడా విదేశాలలో బాగుంటుంది. అలానే ఇంకా గ్రహరీత్యా మనకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేందుకు మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు కూడా మీరు పాటించినట్లయితే అన్ని రకాల రుగ్మతలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. అయితే విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వారికి చదువు సరిగా రాకపోతున్నా వారికి ఈ మాసంలో ప్రయత్నం చేయడం ద్వారా త్వరగా చదువు వచ్చేలా ఉంటుంది. అలానే కాలసర్పదోషం, నాగదోషం, అలానే రాహుకేతు దోషంతో కూడా ఎవరైనా బాధపడుతున్నారా మీరందరూ కూడా ఈ దోష పరిహారానికి సంబంధించినటువంటి క్రియలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేసుకోవడం వలన ఈ కర్కాటక రాశి వారికి అనూహ్యమైనటువంటి అదృష్టం, గ్రహాల నుంచి వచ్చేటువంటి ఏదైతే చెడు దృష్టి ఉందో అది అశుభ దృష్టి ఉందో అది శుభ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అన్ని రకాల అశుభ దృష్టిని పటాపంచలు చేసేందుకు ఆస్కారం ఉంది. అయితే మనకి ఇంకోటి, ఎక్కడైనా అప్పులు ఇచ్చి ఉంటే కనుక అవి అనూహ్యంగా మీకు డబ్బులు వచ్చేలా ఉంది. కాబట్టి ఆ మేర అడిగేదానికి ప్రయత్నం చేయండి. మరొకటి, ఇప్పుడు ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో ఈ కర్కాటక రాశి వారు ఎవరితోనైనా సరే ఫ్రెండ్షిప్ చేయవచ్చు, ఎవరితోనైనా సరే కొత్త రకమైనటువంటి వ్యాపారాలు కొత్త రకంగా సృష్టించవచ్చు. ఫుడ్ బిజినెస్ కానీ, పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కానీ ఈ యొక్క మార్చి మాసంలో మొదలుపెట్టినట్టయితే కనుక ఈ మార్చి 4వ తారీఖు నుంచి మీరు అన్ని రకాల
రకాల వ్యాపారాలు చేసుకునేదానికి అనూహ్యంగా మంచి రోజులు ఉన్నాయి కాబట్టి 14వ తారీఖు లోపు కనుక మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకుంటే బాగుంటుంది. ఈ పెళ్లి సంబంధాలు చూసుకునేందుకు 17వ తారీఖు మార్చి తర్వాత మీరు ప్రయత్నం చేయండి. మన అమ్మాయి మన అబ్బాయి అని అనిపించుకోవచ్చు. అలానే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక మీకు ఈ మాసం మొత్తం కూడా ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకోండి. మీకు కాళ్ళు చేతులు నొప్పులు రావడం, స్టమక్లో ప్రాబ్లమ్స్ రావడం, అలానే హెడేక్ రావడం, సైనస్ ప్రాబ్లం రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ మేర మీరు చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీరు బయట ఎక్కువగా ఎండకి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకు అలాగా సమస్యలు వస్తాయంటే 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేలాగా కనిపిస్తూ ఉంది. మీకు అనుకోని సందర్భాల్లో ఒక్కొక్కసారి కళ్ళు తిరగడం, షుగర్ లెవెల్స్ పెరగడం కూడా కనిపిస్తూ ఉంది, బీపీ డౌన్ అవ్వడం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి క్రియను మీరు పెట్టుకోవద్దు. ఎక్కువగా యోగా చేయడం, ప్రాణ హీలింగ్ లాంటివి చేయడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది. అలానే బంధుమిత్రులతో కలిసేసి ఏదైనా విందు వినోదాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది. అది కూడా మార్చి 7వ తారీఖు తర్వాత మాత్రమే కనిపిస్తూ ఉంది. అలానే ప్రయాణాలు చేసేటువంటి కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారిని ఎవరికైనా డ్రైవర్కి ఇచ్చేసి ప్రయాణం చేయించండి. దూర ప్రయాణాలు అంతగా మీకు రాణించేలా కనిపిస్తలేదు. ఒకవేళ దూర ప్రయాణం చేయాల్సి వస్తే కనుక మీరు ప్రికాషన్స్ తీసుకొని మంచి డ్రైవర్ సదుపాయంతో మీరు ప్రయాణం చేసినట్లయితే మంచి జరుగుతూ ఉంది. మీకు తెలియనటువంటి పర్సన్స్ మీకు ఏదైనా మోసం చేసే తత్వం కూడా ఉంది కాబట్టి ఆ మేర మీరు చిన్నపాటి మోసంకి బలవకుండా మీకు మీరు జాగ్రత్తగా వహించుకోండి. ఎవరిని నమ్మే పరిస్థితులు ఉండదు కాబట్టి మీ షాడోను కూడా మీరు నమ్మకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మీకుగా చేసుకునేటువంటి క్రియలు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీకు అనూహ్యమైనటువంటి ప్రతిఫలాలు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అలానే మీకు కోర్టు వ్యవహారాలు కానీ, అలానే మీకు పోలీస్ స్టేషన్లో కేసులు కానీ ఏమైనా ఉంటే కూడా అవి కూడా సానుకూలంగా అయ్యేటువంటి పరిస్థితులు మీకు 27వ తారీఖు మార్చి తర్వాత మాత్రమే కనబడుతుంది కాబట్టి ఆ మేర చేసేటువంటి ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు చేయండి. అలానే మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి ఎడబాటు, ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఏదైతే అశుభ దృష్టి శుభ దృష్టిగా మలుచుకునేందుకు కూడా మీకు చిన్నపాటి పరిహారం కూడా చెప్తాను. ఈ మాసం మొత్తం కూడా ఈ పరిహారం ఆచరించినట్లయితే మీకు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గ్రహరీత్యా ఏదైతే అశుభ దృష్టి ఉందో ఇవన్నీ కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారు మార్చి మాసం 2025 సంవత్సరం మొత్తం కూడా మీరు ఈ చిన్నపాటి పరిహారం అనేది చేసుకోవచ్చు. ఆ పరిహార నిమిత్తంగా మీకు ఏదైతే చింతపండు పులిహోర ఇంగు వేసి చేసుకొని ఆ పులిహోరని ఏదైతే ఉందో ఆ పులిహోరలో తెల్ల ఆవాలు, అలానే మిరియాలు, అలానే పులిహోరలో పచ్చిపప్పు కూడా వేసి, మనకి పచ్చిపప్పు అంటే అందరికి ఐడియా ఉంటుంటుంది, శనగపప్పు, ఇవన్నీ కూడా తాలింపులు వేసుకొని ఆ ఒక పులిహోర ఏదైతే ఉందో ఈ చింతపండుతో చేసినటువంటి పులిహోరలో ఇంగు కనుక వేసినట్లయితే కనుక ఆ రాహుకేతు దోషము, కుజు దోషము, కాలసర్ప దోషం ఇవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ పులిహోరని ఎక్కడైనా అమ్మవారి ఆలయంలో కానీ, లేదా విష్ణుమూర్తి ఆలయంలో కానీ, లేదా మీకు సమీప దూరంలో రావుని వారి ఆలయం ఉంటే కూడా, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటే కూడా అక్కడ సమర్పించితే కూడా, ఏదైనా బుధవారం శనివారం సమర్పించినట్లయితే మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. ఆ మేర ప్రయత్నం చేయండి. అలానే మీకు ఇంకొక రెమెడీ కూడా ఏంటంటే, మీకు ఏదైతే కిస్మిస్, అంజీర్, అక్రూట్ ఏవైతే ఈ 3 ఉన్నాయో ఈ 3 కూడా ఒక్కొక్కటి అరకిలో అంటే 500 గ్రాముల చొప్పున తీసుకొని మీకు సమీప దూరంలో ఆలయంలో ఉన్నటువంటి దేవస్థాన పండితునికి కానీ, అక్కడ దేవస్థానంలో ఉన్న ఆచార పంతులు గారికి కానీ అవి దానం ఇచ్చి కాలికి నమస్కారం చేయకుండా వచ్చినట్లయితే కనుక మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేసి మనం అనుకున్నటువంటి మీకు అన్ని రకాలుగా రుమ్మతులన్నీ కూడా బాగుండేసి గ్రహాల నుంచి వెడబాటు, గ్రహాల నుంచి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అశుభ దృష్టిని పటాపంచలు చేసుకొని శుభ దృష్టిగా మలుచుకునేందుకు బాగుంటుంది. ఆ దేవాతి దేవుని యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఉండేలా ఉంటాయి కాబట్టి ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకోండి. మరొకటి ముగ్గు, మీకు ముగ్గు అందరికీ తెలుసు, పటమేస్తాం అంటే ముగ్గు వేసుకునేటువంటి ముగ్గు ఉంటుంది. ఈ ముగ్గు కానీ, నాము కానీ, చున్నం, ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా మీకు 50 గ్రాములు తీసుకొని వీటిని కనుక మీరు వీటితో పాటు ఇంటికి కట్టేటువంటి పటిక ఏదైతే ఉందో ఈ పటిక కూడా ఒక 50 నుంచి 100 గ్రాములు తీసుకొని దీనితో పాటు
కర్పూరం కూడా ఏదైతే మనకి బిళ్ళ కర్పూరం, పచ్చ కర్పూరం, హారతి కర్పూరం ఏదైతే ఉందో ఇవి కూడా ఒక 20 నుంచి 50 గ్రాములు తీసుకొని, ఇలాచీలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒక 20 గ్రాములు తీసుకొని ఇవన్నీ కలుపుకొని ఎర్రని క్లాత్లో గనక మీరు ఇవన్నీ పెట్టుకొని, ఎర్రని బ్లౌజ్ పీస్లో ఇవన్నీ పెట్టుకొని మీకున్నటువంటి తల మీద ఎడం చేతి ఇలా పెట్టుకొని మీకున్నటువంటి గ్రహరీత్య దోషాలు, మీకున్నటువంటి ప్రకృతి దోషాలు, మీకున్నటువంటి కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం ఏవైతే ఇవి ఉన్నాయో, రాహు కేతు దోషం, పితృదోషం ఇవన్నీ కూడా తొలగిపోవాలి, అనూహ్యంగా మీకు అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి కోరుకొని ఆ నవగ్రహ సాక్షిగా మీరందరూ కూడా మీ చుట్టూతోనే మీరు 7 సార్లు తిరుగుతూ ఇలా పెట్టుకొని కనుక కోరికలన్నీ కోరుకొని దోషాలన్నీ పోవాలనుకొని ఇవన్నీ కూడా మూట కట్టేసి ఎర్రని దారంతో కానీ బులుగు దారం, మిషన్ దారం అంటారు, వీటితో బులుగు దారంతో కట్టుకొని మూట కట్టుకున్నట్టు కట్టుకొని ఇవన్నీ కూడా తీసుకెళ్లేసి ఎక్కడైనా పొదలుగా ఉన్నటువంటి చెట్ల దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా 3 దారులు తెలిసి కాల్చి వేయడం కానీ లేదా పారేటువంటి వాగు నీరులో కానీ, అంటే వాగు, కోనేరు, సెలయేరు, ఆ కుంటలు, బావులు ఏమున్నా కూడా అక్కడ వేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఆ గ్రహరీత్యం ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అనూహ్యమైనటువంటి అదృష్టాన్ని మీ వంచి ఇంకా చేసుకునేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి. అలానే ప్రతి మాసంలో ఇస్తున్నటువంటి గ్రహరీత్యా నెంబర్ ఏదైతే ఉందో, అనూహ్యంగా ఉన్నటువంటి గ్రహాలు మీకు అనుకూలతగా మారేందుకు ఇచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ప్రతి రోజు కూడా పఠన చేయండి. మీరు చదవలసినటువంటి నెంబర్ 99495169949516 అనే ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు మీరు 125 టైమ్స్ కనుక పారాయణ రూపంగా జపం చేస్తే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. ఫ్రూట్ జ్యూస్ ఏదైతే గ్రేప్ కావచ్చు, అవకాడో కావచ్చు, లేకపోతే మ్యాంగో కావచ్చు, సీతాఫలం కావచ్చు, మీకు సీజన్ వైజ్గా దొరికేటువంటిది ఏదైతే ఫ్రూట్ జ్యూస్ ఉంటుందో ఆ ఫ్రూట్ జ్యూస్ని చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని కనుక పారాయణ రూపంగా పఠనం చేసేసి మీరు ఆ జ్యూస్ తాగినట్టయితే కనుక మీలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోయేసి పాజిటివ్ ఇష్యూ వచ్చేందుకు ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి పరిహారంలో ఏ ఒక్కటి మీరు పాటించినా కూడా ఖచ్చితంగా మీకు ఆ ఒక దైవాతి దేవుని యొక్క కృపా కటాక్షలు మీ మీద ఉంచేసి మీ మీద ఆర్థిక స్థితిగతులన్నీ కూడా తొలగిపోయేసి ఓన్లీ డబ్బు మీ ఇంటికి వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి జాబు లేని వాళ్ళు, డబ్బు రాని వాళ్ళు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.